రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై సభలో ప్రకటనకు సిద్ధమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సభను పదే పదే అడ్డుకోవడం సరికాదని, రాష్ట్ర ప్రయోజనాలపై వైకాపాకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. భాజపా సభ్యుడు విష్ణుకుమార్ రాజు కూడా వైకాపా సభ్యుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యుల తీరు అవమానకరమన్నారు. సభలో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. సబ్జెక్ట్ లేకుండా హౌస్కు అడ్డం పడినంత మాత్రాన మీరు ప్రజల్లో మెప్పు పొందలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన దిశ సిన్సియారిటీ లేదు, చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర సమస్యల పైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం కూడా నామమాత్రం కూడా సిన్సియారిటీ లేని పరిస్థితుంది. ఏ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల పైన సిన్సియారిటీ ఉంటే ప్రత్యేక హోదా కానీ రాష్ట్రానికి రావాల్సిన బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండే సమస్యల పరిష్కారం పైన మీకు ఏమాత్రం సిన్సియారిటీ ఉన్నా మీ సీట్లో కూర్చోండి. నేను స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఏదిగా ఉంటే అడగండి. ఆ సమస్యలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఏం చేయాలో పరిష్కార దిశగా ఏ విధంగా ముందుకు కూడా పోవాలం. దౌర్భాగ్యం అధ్యక్ష, ఇప్పుడు సీఎం గారు ప్రత్యేక హోదా మీద స్టేట్మెంట్ ఇస్తా ఉన్నప్పుడు కనీసం సీఎం గారు ఇచ్చే స్టేట్మెంట్ ఇక్కడ సభ్యులు కూర్చోబెట్టి వారి చేత వినిపించవలసిన బాధ్యత తమరికి ఉంది అధ్యక్ష. ఇట్లాగా ఒక నిరంకుశంగా మీ మీద కూడా కాగితాలు వేయటము ఇవన్నీ చాలా దౌర్భాగ్యకరమైన చర్యలు అధ్యక్ష. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితిలోని ఎట్లాగైనా సరే సస్పెండ్ చేయించుకుని బయటకు వెళ్ళి మాకు ప్రత్యేక హోదా అడిగితే మమ్మల్ని సస్పెండ్ చేశారని చెప్పి ఒక చీప్ జిమిక్స్ తోటి, ఒక చీప్ పొలిటికల్ ట్రిక్స్ తోటి ఈ విధమైన ప్రవర్తన చేసుకోవటం చాలా దౌర్భాగ్యకరమైన అధ్యక్ష. The house is at 9 tomorrow at 9 a.m.